డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని, రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలను ఆదుకుంటామని కూటమి కాకినాడ రూరల్ ఉమ్మడి అభ్యర్థి పంతా నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ 3వ డివిజన్ సెట్టిబలిజిపేటలో జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో భాగంగా ఈ రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతా వెంకటేశ్వరరావు నానాజీ జన సైనికులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజలను ఆదుకుంటామని తెలిపారు. గాజు గ్లాస్ గుర్తు కోటు వేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, మణిబాల, టీడీపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. భారీ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారు పాల్గొబోతా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకి ఆ సభా ప్రకటనకి అందరూ చేరుకోవాలా. 4 గంటలకు పవన్ కళ్యాణ్ గారు సభా ప్రకటనకి వస్తారు. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి ఈ వైసీపీ అవినీతి మీద పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నాం. ఇందర్పాలలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే ఆదేశాల మేరకు మనం ముందు ఎదురుకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా కరప మండలం నుంచి కానీ, రూరల్ మండలం నుంచి కానీ, కాకినాడ టౌన్ నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా 4 గంటలకు 27వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ముసలం తల్లి ఇంద్రపాలు రావాల్సిందిగా అందరినీ కోరి ప్రార్థిస్తాం. స్మార్ట్ సిటీ అకౌంట్ క్లోజ్ అయిపోతే అవి పూర్తి కాకుండా అలాగే నిర్వీర్యంగా ఉండిపోతున్నాయండి. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆలోచించాలి. పైన ఇచ్చేవాడు మోడీ గారు, తెచ్చేవాడు పవన్ గారు, ఇక్కడ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. ఈ ముగ్గురు కలిసి పైన కింద డబుల్ ఇంజిన్ సర్కారు, ట్రిపుల్ యాక్షన్ పవర్ లో ఉన్న ముగ్గురిని ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో మళ్ళీ పంతా నానాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా స్మార్ట్ సిటీ అకౌంట్ మళ్ళీ ఓపెన్ చేయించి మీకు వచ్చి నిధులన్నీ కూడా మళ్ళీ తెస్తారు. ఇక్కడ ఏ సిమెంట్ రోడ్డు పడినా కూడా అక్కడ స్మార్ట్ సిటీ నిధుల ద్వారా వచ్చి డ్రైనేజ్ పడిందంటే అమృతం ఇంటింటికి కుళాయిలు వచ్చినాయి అంటే జలశక్తి ద్వారా ఇచ్చినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చినాయి కాదు, అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఇంటింటికి కూడా గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్, ప్రతి ఇంటికి మహిళ పొగ లేకుండా ఇంటికి వంట చేసుకోవాలంటే కూడా స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీకి కూడా అన్ని కూడా మోడీ గారు ఇచ్చే మహిళలందరికీ కూడా అదేంటి దీపం పథకం ద్వారా ఇక్కడ ఏవైతే అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చి దయచేసి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను.